వల్ల చాలా మంది ఇబ్బంది పడి బెట్టింగ్ యాప్స్ లైఫ్ సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. దీనిపైన మీరు ఏమంటారు? మీరు కూడా బిగ్ బాస్ నుంచి వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. Hashtag say no to betting apps. So yeah, డెఫినెట్ గా we should not encourage. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను పర్సనల్ గా వాట్ ఐ బిలీవ్ ఇస్, కష్టపడి తెచ్చుకున్నదే నాకు బాగా గుర్తుంటుంది. నేను దాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సింపుల్. లైక్ ఈ రోజు నేను ఇప్పటికి మనకి బ్లింకిట్, జెప్టోలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. సో అది కొన్నప్పుడు కూడా నాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, చిన్న విషయాలైనా సరే. నేను మార్కెట్కి వెళ్ళి, లేకపోతే నేను అలా కనిపిస్తూ ఉండి అది ఫ్రూట్ తెచ్చుకునేటప్పుడు కానీ, మల్లెపూలు కొనుక్కున్నా సరే, అంత కష్టపడిపోయి అక్కడికి తెచ్చుకున్నప్పుడే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాన్ని పెట్టుకున్నప్పుడు కూడా ఐ ఎంజాయ్ దట్. సో ఇన్ ద సేమ్ వే ఈజీ మనీకి అలవాటు పడవద్దు. అండ్ యా, బెట్టింగ్ యాప్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. విషస్ సైకిల్ అయిపోతుంది అది యంగ్స్టర్స్ అందరికీ కూడా. సో డెఫినెట్లీ యూ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ అని చెప్పేసి చెప్తాను నేనైతే. అండ్ కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి ముందుకు రావాలి, అంతే. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఇలాంటి వాటికి ఎప్పుడైనా ప్రమోట్ చేయమని? ఎస్, దే కీప్ ఆన్ టెక్స్టింగ్ అస్. అందరికీ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అది మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇట్స్ అపాన్ యూ వెదర్ యూ చూజ్ ఆర్ నాట్. నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఎక్కువ మనీ ఇస్తారనేసి చాలా మంది అవుతుంటారు అంటారు. అవును అవును, అంతే. ఎక్కువ మనీ అండ్ జస్ట్ వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఆర్ లీగల్ అనేది కూడా తెలీదు చాలా మందికి. సో అట్లా చేస్తారు. నేను ఐ బి వెరీ చూజీ ఇన్ మై ఎవ్రీథింగ్, ఎవ్రీ వర్క్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. నేను ఒక పోస్ట్ పెట్టాలన్నా నేను చాలా చూజీగా ఉంటా. సో దట్ ఈస్ వై ఐ కెప్ట్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ దోస్ థింగ్స్. దీనికి మీరు ప్రచారం చేస్తారా? ఇలాంటివి చేయొద్దు, nothing wrong. Yeah, definitely. I told already, say no to betting apps. సార్, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.